సో rest and motion are relative. There is no absolute rest or there is no absolute motion. అబ్సల్యూట్గా మనం రెస్ట్ అండ్ మోషన్ డిఫైన్ చేయలేం. దట్ ఈజ్ రిలేటివ్ టు అబ్జర్వర్ మీద డిపెండ్ అవుతుంది. సో సింపుల్ స్టోరీ సార్, 2 స్టేట్మెంట్స్, 2 కంక్లూషన్స్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. ఫస్ట్ థింగ్, motion is a combined property of object and observer. There is no absolute rest or no absolute motion. Okay, very good. రెస్ట్ అండ్ మోషన్ గురించి కంక్లూషన్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ గురించి మాట్లాడదాం సార్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నెక్స్ట్ టాపిక్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లోనే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది, ఎక్స్, వై అండ్ జెడ్. తెలుసు కదా నీకు ఇది, ఎక్స్, వై, జెడ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇఫ్ దిస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ అటాచ్డ్ ఫర్ అన్ అబ్జర్వర్. ప్రీవియస్గా మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఇలా ఒక ట్రాలీ మూవ్ అవుతుంది. ఈ ట్రాలీలో ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు, అబ్జర్వర్ సి అని అన్నాం. కరెక్టే కదా? ఓకే, నేను ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని సికి అప్లై చేశాను అనుకోండి, అటాచ్ చేశాను అనుకోండి, వీడు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అవుతుంది. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని బి అనేవాడికి అటాచ్ చేశాను అనుకోండి, వీడు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అవుతాడు. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, నువ్వు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వర్. ఏ కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ అటాచ్డ్ టు ఎన్ అబ్జర్వర్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. నార్మల్ సార్, నువ్వు ఈ టైటిల్ చూసి ఏం కంగారు పడద్దు. ఫ్రేమ్ అంటున్నాడు, రిఫరెన్స్ అంటున్నాడు, ఆ బాయ్ ఎవరో ఇనర్షియల్ ఫ్రేమ్ అన్నాడు, ఇంకొకళ్ళు ఎవరో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అన్నారు, ఏం టెన్షన్ లేదు సార్. సింపుల్గా అది ఒక కోఆర్డినేట్ సిస్టమ్ దట్ ఈజ్ అటాచ్డ్ విత్ అన్ అబ్జర్వర్. ఇది సి ఫ్రేమ్ అంటాం, దీన్ని బి ఫ్రేమ్ అంటాం. యూజువల్గా వీడు ఏం చేస్తున్నాడంటే రెస్ట్లో ఉన్నాడు అంటే గ్రౌండ్ ఫ్రేమ్ అనొచ్చు. అంటే 90% ఆఫ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనం యూస్ చేసేది గ్రౌండ్ ఫ్రేమ్. అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్. వాడికి అటాచ్ చేసిన ఈ కోఆర్డినేట్ సిస్టమ్నే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటున్నాం. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అటాచ్డ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్, అటాచ్డ్ ఫర్ అన్ అబ్జర్వర్. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, గ్రౌండ్ దగ్గర, ఆరిజిన్ దగ్గర ఉన్నాడు. ఇలా రాయొచ్చు నువ్వు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ని. ఏ కోఆర్డినేట్ సిస్టమ్, కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం దీన్నే మనం. తెలుసు నీకు, కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అటాచ్డ్ టు ఎన్ అబ్జర్వర్. ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అటాచ్డ్ టు ఎన్ అబ్జర్వర్ is called frame. Is called frame. Frame of reference. Origin ని reference point అంటాం. అంటే from this reference point we are observing this particle, whether it is at rest or in moving. ఇది రెస్ట్లో ఉండుండొచ్చు, మేబీ మూవ్ అవుతుండొచ్చు. దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఈ పాయింట్ నుంచి, అందుకే దీన్ని రిఫరెన్స్ పాయింట్ అన్నాడు. ద హోల్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ రిఫరెన్స్ ఫ్రేమ్. ఏది రిఫరెన్స్ ఫ్రేమ్గా తీసుకోవాలి అనేది మన చాయిస్ సార్, అవర్ చాయిస్. ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయడానికి ఏ ఫ్రేమ్ తీసుకుంటాం అనేది మన చాయిస్. యూజువల్గా మనం తీసుకునేవి ఏంటంటే గ్రౌండ్ ఫ్రేమ్. గ్రౌండ్ ఫ్రేమ్ అంటే అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్. 90% ఆఫ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ని గ్రౌండ్ ఫ్రేమ్ నుంచి సాల్వ్ చేస్తాం. గ్రౌండ్ ఫ్రేమ్ అంటే ఏంటి సార్? అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్. ఓకే, రిలేటివ్ మోషన్ అని ఉంది కదా సార్ మనకి. మోషన్ అనే స్ట్రైట్ లైన్లోను, మోషన్ అనే ప్లేన్లోను రిలేటివ్ మోషన్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఈ రిలేటివ్ మోషన్లో ఫ్రేమ్ చేంజ్ అవుతుంది.
గ్రౌండ్ ఫ్రేమ్ బదులుగా మనం సపోజ్ ఇక్కడే మాట్లాడుకుంటున్నాం కదా, ఏని అబ్జర్వ్ చేయడానికి మనం ఒకసారి ఏ ఫ్రేమ్ తీసుకున్నాం, సి ఫ్రేమ్ తీసుకున్నాం, అంటే సి అని అబ్జర్వర్ని తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఫ్రేమ్ అంటే అబ్జర్వరే. ఒకసారి బి ఫ్రేమ్ నుంచి చూసాం, అప్పుడు వాడి సిచ్యువేషన్ చేంజ్ అయింది. అంటే ఫ్రేమ్ చేంజ్ అవుతుంటే ఆబ్జెక్ట్ మోషన్ అండ్ పొజిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చేంజ్ అవుతుంది. గ్రౌండ్ ఫ్రేమ్ గురించి మాట్లాడితే అబ్జర్వర్ ఎలా ఉంటుంటా అంటే రెస్ట్లో ఉన్నాడు. తర్వాత చాప్టర్స్లో వస్తుంది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో. దీంట్లోనే 2 టైప్స్ ఉంటాయి, ఇనర్షియల్ ఫ్రేమ్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఇనర్షియల్ ఫ్రేమ్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఈ చాప్టర్లో వీటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. మనం ఇక్కడ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్ వచ్చినప్పుడు వీటి గురించి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఈ చాప్టర్లో వాట్ ఈస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటో తెలియాలి అంతే నీకు. ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అటాచ్డ్ టు అన్ అబ్జర్వర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ దట్ ఈస్ ఆఫ్ అవర్ చాయిస్. అది గ్రౌండ్ ఫ్రేమా మూవింగ్ ఫ్రేమా అనేది మన చాయిస్. యూజువల్గా యూజ్ చేసేది ఏంటి సార్, నార్మల్గా ఎప్పుడు యూజ్ చేసేది గ్రౌండ్ ఫ్రేమ్, వేర్ ద అబ్జర్వర్ ఇస్ ఎట్ రెస్ట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ఫస్ట్ టాపిక్ ఏం మాట్లాడుకున్నాం మనం, రెస్ట్ అండ్ మోషన్. దాని గురించి కంక్లూషన్స్ ఏంటో తెలుసు కదా నీకు. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ రెస్ట్, దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ మోషన్. మోషన్ ఈజ్ ఏ కంబైన్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ అబ్జర్వర్. సెకండ్ టాపిక్ ఏంటి, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అటాచ్డ్ టు ఎన్ అబ్జర్వర్. మేజర్గా మనం 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది గ్రౌండ్ ఫ్రేమ్లో. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సార్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. స్లోగా మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగే రీజన్లోకి వెళ్తున్నాం. జనరల్గా చాలాసార్లు ఈ చాప్టర్ హెడింగ్ పెట్టగానే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ హెడింగ్ రాయగానే నీకు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ స్టార్ట్ చేసేస్తాం జనరల్గా. అంటే లీజర్గా మనం రెస్ట్, మోషను, అవి అబ్సల్యూటా రిలేటివా అండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, ఇవన్నీ ఇప్పుడు నేను ఎలా డిస్కస్ చేశానో అలా డిస్కస్ చేసే పరిస్థితి క్లాస్ రూమ్లో ఉండకపోవచ్చు. అందుకే ఈ ప్లాట్ఫామ్ను మనం యూస్ చేసుకోవాలి. చాలా స్లోగా లీజర్గా విత్ ఎగ్జాంపుల్స్ ఈచ్ క్వాంటిటీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకో. ఫస్ట్ ఏమంటున్నాడు సార్, డిస్టెన్స్ అండ్ దెన్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ total length of the actual path. Total length of the actual path followed by the object. Total length of the actual path followed by the object. Distance ni ila define cheyొచ్చు. Distance is the total length of the actual path followed by the object, whereas displacement is the shortest. Displacement is the shortest path between the shortest path or straight line path. The shortest path or straight line path from initial position to final position. From initial position to final position. Basically, we డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్స్ ఒకసారి నువ్వు వింటే నేను ఎగ్జాంపుల్తో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేర్ఫుల్గా. డిస్టెన్స్ని ఏమన్నావు నువ్వు,
టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అన్నావు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాక్చువల్ పాత్. పాత్ చేంజ్ అయితే డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. డిస్టెన్స్ ఇస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ వచ్చి షార్టెస్ట్ పాత్ అంటున్నాం. ఈ కీవర్డ్స్ అన్నమాట, ఇది ఇంపార్టెంట్. షార్టెస్ట్ పాత్ ఈస్ ద స్ట్రైట్ లైన్ పాత్ విచ్ ఈస్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. ఓకే, రైట్. Displacement can be measured by using formula delta x is equal to x final minus x initial. And the displacement is also defined as the change in position. నార్మల్గా పొజిషన్ వెక్టార్ గురించి మాట్లాడేటప్పుడు ఇలా రాస్తాం సార్, డెల్టా ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఫైనల్ వెక్టార్ మైనస్ ఆర్ ఇనీషియల్ వెక్టార్ అంటున్నాం. ఇవి వెక్టార్ నోటేషన్లో ఉన్నప్పుడు, అవి సపోజ్ ఆబ్జెక్ట్ ప్లేన్లో మూవ్ అవుతున్నా, స్పేస్లో మూవ్ అవుతున్నా, ఈ నోటేషన్ బెటర్ అనమాట. ప్రజెంట్ చాప్టర్ ఏంటి మనకి, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ కదా. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఉండేవి 2 డైరెక్షన్సే. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర స్టార్ట్ చేశాను అనుకోండి నేను, ఎయిదర్ టువర్డ్స్ రైట్ ఆర్ టువర్డ్స్ లెఫ్ట్. అందుకే దీంట్లో మనం వెక్టార్ నోటేషన్ అవాయిడ్ చేయొచ్చు. టువర్డ్స్ రైట్ మూవ్ అయ్యే డిస్టెన్స్ నేను పాజిటివ్ అని తీసుకుంటే, టువర్డ్స్ లెఫ్ట్ నెగిటివ్ అని కన్సిడర్ చేయొచ్చు కదా. అంటే దీంట్లో వెక్టార్ నోటేషన్తో పెద్దగా అవసరం ఉండదు. అందుకే నేను సింపుల్గా డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనిషియల్ అని చెప్పాను. డిస్ప్లేస్మెంట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. అచ్చా, ఓకే. చిన్న ఎగ్జాంపుల్ నుంచి అర్థం చేసుకుందాం వీటిని మనం. డెఫినేషన్స్ ఒకసారి చూసుకోండి. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. The shortest path between initial position and final position is called displacement, and it can be calculated by delta x is equal to x final minus x initial. Okay. X 0, 1, 2, 3, 4, minus 1, minus 2, minus 3, minus 4. And it is measured in meters. సార్, ఇనీషియల్గా పార్టికల్ x0 దగ్గర ఉంది అట్ t ఈజ్ ఈక్వల్ 0 సెకండ్స్. చూడాలి ఎగ్జాంపుల్. ఇనీషియల్ అంటే ఎప్పుడైనా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో t ఈజ్ ఈక్వల్ 0 సెకండ్స్ అని, అట్ ద స్టార్ట్ ఆఫ్ ద మోషన్. అట్ t ఈజ్ ఈక్వల్ 0 పార్టికల్ పొజిషన్ ఎంత అంటే సార్, x ఈజ్ ఈక్వల్ 0. ఇనీషియల్గా x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఉంది. ఆఫ్టర్ 1 సెకండ్ పార్టికల్ ఇదిగో 2 మీటర్స్ దగ్గరకు వచ్చింది. సింపుల్ కేస్, అర్థం చేసుకో, ఈజీగా ఉంది. ఇనీషియల్గా x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఉందంట పార్టికల్. 1 సెకండ్ తర్వాత చూస్తే x ఈజ్ ఈక్వల్ 2 మీటర్స్ దగ్గర ఉందంట. మూవ్ అవుతుంది కదా సార్ బాడీ, బికాజ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. మూవ్ అయింది కాబట్టి నేను అడుగుతున్నాడు క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ. డిస్టెన్స్ కవర్డ్ ఎంతో అడుగుతున్నాడు. చెప్తావా డిస్టెన్స్ ఎంతో? ఎలా చెప్పావు, ఎలా డిఫైన్ చేసావు డిస్టెన్స్ నువ్వు? డిస్టెన్స్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అన్నావు. డిస్టెన్స్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. డిస్టెన్స్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అన్నాను. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అంటే ఇదిగోండి, ఇది ఫాలో అయిన పాత్. ఇది x is equal 0 నుంచి x is equal 2కి వెళ్ళాడు. సో ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేసినట్టు సార్? 2 మీటర్స్. x is equal 0 to x is equal 2 మీటర్స్ అంటే ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, 2 మీటర్స్ ట్రావెల్ చేశాడు. దిస్ ఈజ్ డిస్టెన్స్. ఇన్ ద సేమ్ కేస్ వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అని అడిగాడు. డిస్ప్లేస్మెంట్, ఓకే. డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ ఏమి రాసాం ఒకసారి చూడండి. డెఫినేషన్ ఏమి రాశానంటే, ద షార్టెస్ట్ పాత్, the shortest path or straight line path, the shortest path or straight line path from initial position to final position అన్నాను.
సార్ ఇనీషియల్ పొజిషన్ ఇది x is equal 0, ఫైనల్ పొజిషన్ ఇది x is equal 2 meters ఇన్ ద టైమ్ ఇంటర్వల్ ఆఫ్ 1 second. ఈ జర్నీలో షార్టెస్ట్ పాత్ అంటే స్ట్రైట్ లైన్ పాత్ ఇదే కదా. ఇప్పుడు ఈ పాత్ లెంత్ కూడా ఎంత వస్తుంది సార్? 2 meters వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు డిస్ప్లేస్మెంట్. అదేంటి నువ్వేదో డెల్టా ఎక్స్ అని రాసావు కదా అని అడిగితే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఫైనల్ పొజిషన్ ఎంత సార్? 2 meters మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఎంత సార్? 0. సో ఆన్సర్ అగైన్ 2 meters. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ ఇది. కొద్దిగా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా ఉన్నా నేను అంతసేపు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే సేమ్ స్టోరీ నువ్వు ఎంత కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ అయినా ఇదే ప్రాసెస్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయి. ఈ ఎగ్జాంపుల్ ఎంత కాంప్లికేట్ అయినా ఆన్సర్ పెట్టచ్చు నువ్వు. ఇన్ దిస్ కేస్ బోత్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఈక్వల్ బికాస్ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ సేమ్ స్ట్రైట్ లైన్ వితౌట్ చేంజింగ్ డైరెక్షన్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో బోత్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఈక్వల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. x is equal to 0, 1, 2, 3, 4, minus 1, minus 2, minus 3, minus 4, minus 1, minus 2, minus 3, minus 4. ఓకే, పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు, ఏ టు బి అన్నాడు. ఇలా ఏ టు బి మూవ్ అయిందంట సార్ పార్టికల్. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ అని అడిగాడు. సింపుల్ ఎగ్జాంపుల్, ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్టే డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్, దట్ ఈస్ 4 meters. Displacement is equal to final position minus initial position. Here final position is 4 meters, initial position is 0 meters. So answer 4 meters. అచ్చా, అంటే ఈ ఎగ్జాంపుల్లో కూడా డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అయినాయా? అవుతాయి. ఎందుకు అవుతాయంటే పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ వితౌట్ చేంజింగ్ డైరెక్షన్. సో కంక్లూషన్, ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ in a straight line path without changing direction, then both distance and displacements are equal. Cha, okay, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడు. x is equal to 0, 1, 2, 3, 4, minus 1, minus 2, minus 3, minus 4. Suppose particle ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చింది. చూడాలి సార్ ఈ పాత, దీనికి డిఫరెన్స్ ఉందేమో చూడు. t 0 seconds దగ్గర ఇక్కడ ఉన్నావు నువ్వు, అట్ t ఈజ్ ఈక్వల్ 0 seconds. ఆఫ్టర్ సర్టెన్ ఇంటర్వల్ t seconds ఇక్కడికి వచ్చావు. ఇది ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. ఈ పాత అబ్జర్వ్ చేయాలి. నీకు అర్థం కావడం కోసం నేను కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇక్కడ డ్రా చేశాను. యాక్చువల్గా వెళ్ళిన పాతలోనే వెనక్కి వచ్చిందనమాట. ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ అని అడిగాడు. సేమ్ స్టోరీ, కాన్సెప్ట్ మారదు. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్. సార్ టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అంటే అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఇది ట్రావెల్ చేసింది 4 meters. బాగుంది, 4 meters రాశాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేశాడు. 4 నుంచి ఇక్కడ ట్రావెల్ చేశాడు అంటే ఇది 1 meter, ఇది ఒక 1 meter, 2 meters. సో ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. 4 meter ఇన్ ద ఆన్వర్డ్ జర్నీ అండ్ రిటర్న్ జర్నీ ఎన్ని మీటర్స్ సార్? 6 meters, 2 meters. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈ 6 meters. ఇది ఓకేనా? x0 నుంచి x4కి వెళ్ళాడు 4 meters, మళ్ళీ 4 నుంచి 2కి వచ్చాడు రిటర్న్ జర్నీలో. ఇది 1 meter, ఇది 1 meter, 2 meters. సో టోటల్ డిస్టెన్స్ ఎంత సార్? 6 meters. అచ్చా సార్, డిస్ప్లేస్మెంట్ చెప్పండి ఈ కేసులో. Displacement is equal to final position minus initial position.
ఓకే, కాన్సెప్ట్ మారదు, ప్రాబ్లం చేంజ్ అయినా. ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్. అబ్జర్వ్ చేయండి, t0 దగ్గర x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఉన్నావు, దిస్ ఈజ్ ఇనీషియల్. ఆఫ్టర్ t సెకండ్స్ x ఈజ్ ఈక్వల్ 2 దగ్గర ఉన్నావు, దిస్ ఈజ్ ఫైనల్. సో ఇక్కడ ఫైనల్ పొజిషన్ ఈజ్ 2 మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఈజ్ 0, ఆన్సర్ 2 meters. అచ్చా, ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్స్లోనూ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అయినాయి. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, డిస్టేమో 6 meters వచ్చింది డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది సార్? 2 meters. ఓకే, అంటే దట్ డిపెండ్స్ ఆన్ మోషన్ ఆఫ్ ద బాడీ. బాడీ స్ట్రైట్ లైన్లో వెళ్ళి యూటర్న్ తీసుకుని కనుక రిటర్న్ అయితే అప్పుడు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ అయ్యే ఛాన్స్ లేదు. దే విల్ బీ ఆల్వేస్ డిఫరెంట్ సచ్ దట్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. అర్థం చేసుకున్నావా? పార్టికల్ స్ట్రైట్ లైన్లో వెళ్ళి యూటర్న్ తీసుకుందనుకోండి, అప్పుడు డిస్టెన్స్ వేరు, డిస్ప్లేస్మెంట్ వేరు. ఎవరు ఎక్కువ అంట? డిస్టెన్స్. క్లారిటీ వచ్చింది కదా?